కీర్తన 48:14 కలిసి చూద్దాం. Psalm 48, reading all together, verse 14. 48వ కీర్తన 14వ వచనం కలిసి చూద్దాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున హెబ్రోను ప్రార్థనా మందిర ఆవరణంలో 6వ మాసం మొదటి ప్రభు దినాన సజీవులమై జీవప్రాప్తులుగా చేసిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాద పద్మముల చెంత ప్రణతిల్లి ఆరాధించినట్లు మా గొంతులో ఊపిరించినందుకు స్తోత్రాలు. మా కాలగతులు మీ వశంలో ఉన్నాయి. మట్టికి మన్నైపోకుండా నేను ఆరాధించువారుగా ఉండాలని ఇష్టపడి మాకు అనుగ్రహించిన ఈ తరుణం కొరకే స్తోత్రాలు. వచ్చిన ఆరాధికులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి వందనాలు. ఇంకెవరైనా రావాల్సి ఉంటే అధికమైన ఆలస్యం కలగకుండా ఆటంకముల అభ్యంతరములన్నీ తొలగించి వారు కూడా వచ్చి ఆరాధనలో పాలు పొందినట్లు సహాయం చేయండి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మీరు కోరిన ఆరాధన తీసుకుని వచ్చినట్లుగా మా హృదయాల్లో పురికొల్పండి. వాక్యపు వెలుగు మాకు ప్రకాశింపచేయండి. మేమందరం కలిసి ఏకముగా మీ నామమును గొప్ప చేసి మా ఆరాధనల సింహాసనం మీద మేము ఆశీర్వదించినట్లుగా చేయనట్లుగా సహాయం చేయండి. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన దేవుడు ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడు, పూజనీయుడు, పావనుడు, శాంతమూర్తి, పుణ్యదాత. పాపులైన మనల్ని ప్రేమించి యేసునాథుడు పాపం లేని మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చి పాపముగా చేయబడి పాపమంతటిని భరించి పాపము నుండి మానవ కోటిని విడిపించి ఆరాధికులుగా చేయుట పరలోక దయాపూర్వకమైన సంకల్పం. ఆ సంకల్పమును బట్టి యేసుక్రీస్తు నందు మనలను ఏర్పాటు చేసుకునే ఏర్పాటు మానవ జ్ఞానం నాకు మించింది. కీర్తనల్లో ఆ దేవుని ఆరాధించటానికి, సంస్తుతించటానికి, కొనియాడటానికి, పొగడటానికి భక్తులు అనుభవపూర్వకముగా చేసిన అభ్యాసం ఆచరణీయోగ్యం, అసమానం. ఉదయకాలం మనం కూడా అలాంటి పూర్వకాల భక్తులతో కలిసి మన ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకుని ఆశీర్వదించి చేస్తాం. ఈ దేవుడు, దిస్ గాడ్ ఈజ్ అవర్ గాడ్ ఫర్ ఎవర్. ఏ దేవుడు, ఆయన పేరేంటి, ఆయన ఎలాగ మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు అనే సంగతులు అనేకములు, విస్తారములు దేవుని గురించి మానవుడు వివరించుట వలసకేం కాదు. ఒకవేళ అదే సాధ్యమైతే ఆయన దేవుడు కాడు. కారణం ఏంటంటే మనుషుడు వర్ణించగలిగేది, ఊహించగలిగేది మనిషినే చేయలేకపోతే ఇంక దేవుని ఎలాగ చేస్తా. కనుక దేవుని ద్వారా లేదా బైబిల్లో మనకు ఆయన గురించి తెలిసిందంతా సముద్రంలో ఒక నీటి బొట్టు అంతా. ఇంకా ఆ ప్రభు లేదా ఆ దేవుడు ఎలాంటి వాడో కీర్తనల్లో ఒక 5 సంగతులు గ్రంథస్థం చేయబడినవి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించడానికి ఆరంభిస్తాం. మొదటిది 42వ కీర్తన 8వ వచనం. Psalm 42 verse 8.
నేను సోత అయినను పగటి వేళ యెహోవా తన కృప కలగ ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చి ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. ఏ దేవుడు అని అంటే ఇక్కడ రాశారు, జీవదాత అయిన దేవుడు. దాతలు లోకంలో చాలా రకాలుగా మనకు కనిపిస్తారు. అన్నదాతలు, అవయవదాతలు, రక్తదాతలు, వస్త్రదాతలు. అయితే ప్రాణనాథ, జీవదాత, జీవమునిచ్చేవాడు ఒక్కడే. ఆయన పేరే జీవం గలవాడు, లివింగ్ గాడ్, సజీవుడైన దేవుడు అని ఆయనకు పేరు. అందుకే కోరహ్ కుమారులు 2 సందర్భాల్లో జీవం గల దేవుని సన్నిధుల గురించి ప్రస్తావించిన సందర్భము మనకు తెలుసు. పోనీ ఆయన జీవం కలిగిన వాడైతే మనకేంటి? యోహాను 14:6లో దీన్నే పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా అక్కడ గ్రంథస్థం చేయడము వేరొక కోణంలో శ్లాఘనీయం. అదే మనకు పరిచయము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చాలు. యేసుక్రీస్తు ప్రభువే జీవమై ఉన్నాడు. అనగా జీవం యొక్క ఆవశ్యకత ఏంటి అని అంటే హెబ్రీ పత్రిక మన్నించండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, చచ్చినోడికే కదా జీవం కావాల్సింది. బతికిన వాడికి జీవంతో పని లేదు కదా. జీవం యొక్క విలువ ఎవరికి తెలుస్తుందంటే నిర్జీవులకు తెలుస్తుంది. ఉద్యోగం యొక్క విలువ ఎవరికి తెలుస్తుందంటే నిరుద్యోగులకు తెలుస్తుంది. భాగ్యవంతుని విలువ ఎవరికి తెలుస్తుందంటే అభాగ్యవంతునికి తెలుస్తుంది. పెళ్లి విలువ ఎవరికి తెలుస్తుందంటే పెళ్లి కాని వాళ్ళకి తెలుస్తుంది. అలాగా విడుదల విలువ ఎవరికి తెలుస్తుందంటే బంధకాల్లో ఉన్న వారికి తెలుస్తుంది. డబ్బు విలువ ఎవరికి తెలుస్తుందంటే పేదవాడికి తెలుస్తుంది. ఆరోగ్యం విలువ ఎవరికి తెలుస్తుందంటే రోగికి తెలుస్తుంది. పరలోకం విలువ ఎవరికి తెలుస్తుందంటే పాతాళంలో ఉన్నవాడికి తెలుస్తుంది. దేవుడి విలువ ఎవరికి తెలుస్తుందంటే నిర్దేవులైన వారికి తెలుస్తుంది. నిర్దేవులము, వాగ్దానం లేని వారము, దేవునికి వలపట్ట దూరంలో ఉన్న మనల్ని యేసు రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు ఆయన జీవము మనకు అనుగ్రహించినారు. అందుకే ఆయనే జీవం మన వాక్యంలో మనం చదువుతున్నాం. జీవదాత. జీవాన్ని ఏం చేశాడంటే దానం చేశాడు. తెలుగులో బాగా రాశారు దాత. దాతలు ప్రదాతలు ఉంటారు, కానీ దాతలు ఉంటే ఎవరున్నారని అర్థం? డోనర్ ఉన్నాడంటే అర్థం ఏంటి? యాక్సెప్టర్, గ్రహీత ఉన్నాడని అర్థం. లోకంలో ఏదైనా అవార్డ్స్ ప్రదానం చేసినప్పుడు అర్జున్ అవార్డు, క్యాలెండర్ అవార్డు, భారతరత్న అవార్డు ప్రదానం చేసేవాడు ఉంటారు, గ్రహీతలు కూడా ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రభువు మనకి ఏది ప్రదానం చేసినాడు? జీవాన్ని. లోకంలో ఏదైనా దానం చేయొచ్చు, డబ్బు కానీ, వస్త్రాలు కానీ, అవయవాలు కానీ, రక్తాన్ని కానీ. జీవాన్ని ఎవరు దానం చేస్తారు? ప్రాణాన్ని ఎవరు దానం చేస్తారు? ఎవరైనా ప్రాణాంత పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా చెప్పారనుకో, భార్య, భర్త, కుటుంబస్తులు, ఒకళ్ళు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి బ్లడ్ తక్కువైంది, రక్తం తక్కువైంది, వారికి రక్తం ఇస్తే కానీ బ్రతకరు అన్నారనుకో. చాలా చోట్ల రక్త నిధుల్లోకి వెళ్ళి ఆ గ్రూపుకు సంబంధించిన రక్తమే ప్రయత్నం చేస్తే దొరకలేదు అని అనుకో. అప్పుడు కుటుంబ సభ్యులు ఎవరిదైనా పరీక్షించి మీలో భార్య రక్తం అయితే భర్తకు సూట్ అవుతుంది అని చెప్పారనుకో. ఇప్పుడు భార్య రక్తం ఇవ్వాలంటే వాళ్ళ బంధువులకు తెలియకోకుండా ఇవ్వాలి. వాళ్ళ అన్నో, నాయన్నో, తమ్ముడో ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి తెలిసిందనుకో ఆమె రక్తం సూట్ అవుతుందంట, భర్తకి ఇస్తుందంట అని ఈనిస్తారా? అలాగే కూతురు కానీ కొడుకులు కానీ ఈనిస్తారా? జీవితాన్ని పంచుకోవటానికి పుట్టిన వారే ఆ రక్తం 200 ml ఇవ్వాలంటే ఎంత కష్టపడతారు కదా. లేకపోతే ఇంకేదో కొంత ఇవ్వాలంటే ఎంత కష్టపడతారు కదా. 200 కొలతలో ఇవ్వాలంటే. అయితే యేసు ప్రభువు పాపలమైన మన కొరకై నిర్దోషమైన, నిష్కల్మషమైన, నిందారహితమైన, అమూల్యమైన గొర్రెపిల్ల రక్తాన్ని పాపలమైన మన కొరకు ఇయటానికి భూమికి దిగి వచ్చిన
ఆయన రక్తమే ప్రాణం. కనుక నిర్జీవులమైన మనల్ని యేసు రక్తము ద్వారా జీవంలోనికి ఆయన తోడుకొని వచ్చినాడు. అందుకే ఆయన జీవాధిపతి, మరణంలో నుండి జీవములోనికి దాటించినాడు. ఆయన పేరే జీవమగల. వెరీ గుడ్, చాలా కరెక్ట్గా గెస్ చేస్తున్నారు. నేను అటండి, మీరు పోటీ పరీక్షలు రాయొచ్చు, నీటు, జిఆర్ఈ, టోఫెల్ అవి. జీవము దాదాపు 30 సార్లకు పైగానే యోహాను సువార్తలో రాయబడింది. ఆ జీవమే యేసు ప్రభు. ఆయనే జీవము, జీవం ఇచ్చుటకు వచ్చినాను, సమృద్ధి అయిన జీవం ఇచ్చటానికి వచ్చినాను, ఆయనలో జీవం ఉండెను, ఆయనే జీవము. ఈ జీవము లైఫ్ 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 ఎవరికి కావాలా? లైఫ్ లేనోళ్ళకి కావాలా? ఆ లైఫ్ లేకుండా జీవిస్తున్న మనకు ఆయన లైఫ్ ఇచ్చిన. లోకంలో చాలా పెద్ద మాట కదా, మాకు వాళ్ళు లైఫ్ ఇచ్చారండి అని అంట. లైఫ్ ఏమి ఇచ్చిండ నిజంగా, కానీ మనం అక్కడ వాడే భాష ఏంటంటే మనం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్నారని, చదువు లేనప్పుడు వాళ్ళు మనకి చదువుకు సహాయం చేశారని, లేదా మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు మనకి దగ్గరికి వచ్చి పరామర్శించారు. ఏదో మొత్తానికి ఒక గొప్ప కార్యం వాళ్ళు చేశారు కనుక మనం ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు అంటున్నాం వాళ్ళు మనకు లైఫ్ ఇచ్చారండి అని అంటాం. వాళ్ళు ఇవ్వకపోయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకే లైఫ్ ఇచ్చినాడు. అది అక్షరం, అనుభవం, ఆధ్యాత్మిక ఆ జీవాన్ని ఆయన మనకి ఇచ్చినాడు కనుక ఆయనలో జీవమాన కృపావరంలో పాలివారమయ్యా. అందుకే కొలస్సీలో పౌలు రాస్తాడు, మనకు జీవమైన రక్షకుడు ప్రభు యేసు. కనుక నా జీవము నాది కాదు, ఇట్ బిలాంగెత్ అంటు ద లార్డ్. అది ప్రభు యొక్క జీవం. ఈ దేవుడు ఏ దేవుడు? ఏ దేవుడు? జీవదాత అయిన దేవుడు. రెండవది చూస్తామా? 81:1 81 verse 1. చాలు. ఏ దేవుడు? బలమైన దేవుడు. బలం ఎవరికి కావాలా? బలహీనలకు కావాలి. బలహీనులు ఎవరు? బలహీనలు? మీరు కాదు కదా. జిమ్కి పోయి ఫుల్గా తిని తండ్రికి లావ్ అయిపోయి కండాలు 4 pack 6 pack. ఒక బైబిల్ పండితుడు అన్నాడు, ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ గోస్ టు ద జిమ్ బట్ హూ ఈజ్ ఆన్ ద నీస్ బిఫోర్ గాడ్. నేను ఈ మాట చెప్తున్నందుకు మీరు జిమ్ మానేయద్దండి, పోండి, కనీసం అట్లనే ఉపయోగపడతారు. అంటే భూమి మీద బలమైన వ్యక్తి ఎవరంటే జిమ్కి పోయే వ్యక్తి కాదు, దైవ సాన్నిధ్యంలో మోకరించే వ్యక్తి. A person who kneels down in the presence of the Lord is the most strongest person. కానీ ఇక్కడ దైవ సాన్నిధ్యంలో మనకు బలమై ఉన్న దేవుడు, ఆయన బలాఢ్యుడు, ఆయన పేరే బలవంతుడు. మనం ఎలాంటి వారము? రోమాపత్రిక 5లో రాయబడింది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, యట్ వీ వర్ వీక్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. క్రీస్తు మన కొరకై చనిపోయాను. ఏం బలహీనము? బాగానే ఉన్నామే అంటే పుష్టికి భౌతికంగా బాగున్నాం, ఫుల్గా తింటున్నాం, దండికి నిద్రపోతున్నాం, రక్తం అంతా ఉడుకుతుంది, ఎక్కడ ఏం కావాలన్నా చేయటానికి రెడీగా ఉంటాం పేటలో. దట్ ఈజ్ కాల్డ్ వీక్నెస్. దాన్నే బలహీనత అని అంటాం. బలము అని అంటే ఏం అర్థం అంటే పాపాన్ని నిరోధించడం, పాపం చేయకపోవడం. యేసుక్రీస్తు ప్రభువు వలె ఉండడం బలం, సైతాన్ వలె ఉండడం బలహీనత. అంటే కొంతమంది చెప్తారు కదా, బ్రదర్ వాళ్ళు సినిమాలు చూస్తారండి, ఏమన్నా వాళ్ళ వీక్నెస్లు అండి, దాని గురించి ఆలోచించొద్దని. వాళ్ళు టీవీ సీరియల్ చూస్తారు, వాళ్ళు బలహీనతలండి, వాళ్ళు అబద్ధాలు చెప్తారు కదా, బలహీనతలండి. అంటే ఆల్ ద సిన్ ఈజ్ వీక్నెస్. పాపము మనిషిని యొక్క బలహీనత, పరిశుద్ధత దైవ బలం. అందుకే మీరు యెహోవా యందు ఆనందించడం వలన బలం పొందేది. నెహెమ్యా 8లో మనం చూస్తాం.
పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. ఇది యోహాను పత్రికలో రాస్తున్నాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకని? ఫుల్ బిర్యానీ తినేస్తున్నారు, డబుల్ పొట్లం ఫ్యామిలీ ప్యాక. దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. ద వర్డ్ ఆఫ్ గాడ్ dwelleth in you, therefore you are strong. ప్రభు మనల్ని బలశాలుగా, దేవుని వాక్యం మనలో నిలిచుంటే బలశాలుగా ఎలాగైతాం? దాని కీర్తనలో జవాబు ఉంది, నీ వాక్యం నా హృదయం అందు ఉంచుకొని ఉన్నాను కనుక నేను ఎదుట పాపము చేయను. ఐ డు నాట్ డూ సిన్ బికాస్ ఐ వర్డ్ ఈజ్ సిట్ ఇన్ మై హార్ట్. పాపం చేయకపోవడమే బలం, పాపం చేయడమే బలహీనత. ఇప్పుడు యేసు శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఆ పాపపు యొక్క బంధకాల్లో నుండి, సంకెళ్ళలో నుండి, దాసత్వంలో నుండి, ద స్పిరిట్ ఆఫ్ సిన్, పాపము జరిగించుట కొరకే ప్రయత్నం చేసే ఆత్మ దాంట్లో నుండి దైవాత్మలోనికి, పరిశుద్ధాత్మలోనికి ఆయన మనల్ని నడిపించినాడు. అందుకే ఆ ఆత్మను ఆయన మనకు సంచకరవుగా ఇచ్చినాడు. యేసు ప్రభువు అన్నాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుని మీ యొద్దకు పంపిస్తాను. ఆయన పాపను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేస్తాడు. కనుక మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడు. తెలుసు కదా, మన సీఎన్ పాఠ్య పుస్తకాల్లో చూసినారా ఎప్పుడైనా? మీరు చూసి ఉన్నారు కదా, నాకు తెలిసి అట్లాంటివన్నీ చూడాలనుకోండి, కవర్ పేజీలోనే ఉంటుంది అది. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయట్లేదంటే అర్థమేంటి? బలహీనమైపోయాము అని. బలవంతుడు ఎప్పుడు సంతోషంగా జీవిస్తాడు. అదే క్రీస్తులో ఉన్న బలం. మన దేవుడు ఏ దేవుడు? మొదటిది జీవదాత అయిన దేవుడు. రెండవది ఏ దేవుడు? బలమై ఉన్న దేవుడు. మూడవది 43:2. భలే, నీవు నాకు దుర్గమైన దేవుడు. దుర్గము అని అంటే తెలుగు తెలుసు అనుకుంటా కదా మీకు. ఫోర్ట్రెస్ ఇంగ్లీష్లో ఉంటుంది, కోట మాదిరి. పాతకాలంలో కొన్ని కోటలు ఉంటాయి కదా. దుర్గము అని అంటే దుర్భేద్యమైనది, ఎవరు దాంట్లోకి పోలేరు, పోయిన వాళ్ళు బయటికి రావడం తేలిక. అక్కడ కొన్ని పాతకాలపు కొండలు ఉంటాయి, రాజులు పరిపాలన చేసినవి. వాటికి ఊరి చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు అంటే కొండల మీద కట్టింటారు. దుర్గము అని పదం వాడుతుంటాం. ఆయన మనకు ఆశ్రయ దుర్గం, ఆయన మనకు నిత్యాశ్రయ దుర్గం అని యెషయా భక్తులు రాస్తొచ్చు. దుర్గం ఎవరికి కావాలా? దుర్గం అంటే ఇందాక నేను చెప్పినాను, మీ చుట్టూ కూడా కొండలు ఉన్నాయి కదా, అటు ఇటు దారంబడి. నల్లరాతి కొండలు కంకరకు వాడతారు, దాక్కునే కాదు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఈ దుర్గం అనే పేరుతో ఊర్లు ఉన్నాయి. మీకేమైనా గుర్తున్నాయా? రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం, ఇంకోటి ఆర్ దుర్గం అని ఉంది. ఆ ఊరికి ఎందుకు ఆ పేర్లు వచ్చినాయంటే, ఆ ఊరు పెద్ద కొండల దగ్గర ఉంటుంది. ఎంత కొండలు అంటే ఏ శత్రువు ఆ కొండలు దాటి ఆ ఊర్లోకి పోవడం కుదరదు. కళ్యాణ్ దుర్గమైన, రాయదుర్గమైన, ఆర్ దుర్గమైన ఇవన్నీ అలాగే ఉంటాయి. అందుకే ఆ కొండలు ఎక్కువ సింహాలు తిరుగుతుంటాయి, పులులు తిరుగుతుంటాయి. ఇంకా అన్నీ తిరుగుతాయి. రాత్రి అయితేనే ఎవరు వాళ్ళు తలుపులు వేసుకొని ఉంటారు. ఎప్పుడు ఎలాగ జరుగుతుందో తెలియదు అన్నాడు. ఈ కొండలు ఇవన్నీ ఉంటే ఎంత భద్రత ఉంటుందో, అదే సమయంలో ఈ బయోడైవర్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది, జంతువుల సంచలనం కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే పాత కాలంలో ఇజ్రాయేల్ దినాల్లో వారికి అలాంటి కొండలు కాకుండా లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఉంటాయి, అంటే సున్నపురాతి కొండలు. ఇప్పుడు మీ దగ్గర ఉండేది గ్రనైట్ కొండలు కాదు, సున్నపురాతి కొండలు కూడా కాదు. ఇప్పుడు నేను చెప్పా, రాయలసీమలో ఉండే ఈ ఊర్ల పేర్లు అన్నీ ఇవన్నీ గ్రనైటిక్ టెరైన్ అంటాం. మీకు గ్రనైట్ అంటే బాగా తెలుసు కదా, ఇళ్లలో డెకరేటివ్ స్టోన్స్ అంటారు, వాడుకుంటూ ఉంటారు. అవి చాలా రకాలుగా ఉన్నాయి. పాలిష్డ్ అని, గెలాక్సీ గ్రనైట్ అని ఇక్కడ ఒంగోలులో దగ్గర మనకు కనిపిస్తూ ఉంటారు. సరే, మెట్రిక్ ఇవన్నీ ఏంటంటే ఒక రాయి, ఒక దుర్గము. ఎంత బలమైనదో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా
మనకు రాయి లాంటి వాడు, దుర్గమ్మ లాంటి వాడు. అందుకే యోహాను భక్తుడు రాస్తాడు తన మొదటి పత్రికలో, మీలో ఉన్నవాని కంటే లేదా లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. గ్రేటర్ హీస్ హీ దట్ ఈస్ ఇన్ యూ దాన్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. లోకంలో సాతాను ఉన్నాడు, వాని పేరే లోకాధికారి. వాడు మనల్ని ఎప్పుడు దాడి చేసి ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మనకు దుర్గమై ఉన్నాడు. వాని దాడుల్లో నుండి తోడేలు పడే సాతాను మన దగ్గరికి దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తునే దుర్గము మనకు ఆదరణ కలిగించి ఆశ్రయ దుర్గము అనే మాటలు కూడా మనకు కనిపిస్తుంటాయి. 46:1 చాలు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పండి. కీర్తనలో ఎన్ని దుర్గాలు ఉన్నాయి? ఏదో ఒకటి చెప్పండి, మీకు తెలిసింది. 1 నుండి 20 దాకా, 30 దాకా. ఎప్పుడు చదవరు అనుకుంటా కదా మీరు, బైబిల్ చదువుతారా? చదివితే మరి గుర్తు రావాలి. పుల్ డౌన్ మెనూ మాది రావాలి. దుర్గము అంటే, గానము అంటే ఇవన్నీ రావాలి కదా. రావట్లేదు ఏంటి? కరప్ట్ అయింది సాఫ్ట్వేర్. ఇది వైరస్ వచ్చి ఫైల్ ఎప్పుడు లోడింగ్ అనే వస్తుంది, కానీ పుల్ డౌన్ మెనూ రావట్లేదు. దుర్గం అనేసి ఇక్కడ ఒక దుర్గం చదివారు కదా. ఏ దుర్గము? ఆశ్రయ దుర్గం. ఇది చెప్పండి ఏదైనా మీకు గుర్తుండేవి. ఆరాధనలో మాత్రం చెప్తుంటారు, ప్రభా నువ్వు నా కొండ, నా కోట, నా దుర్గము, నా పాట మాత్రం వస్తూ ఉంటుంది. ఆ పాట అయిపోయిన తర్వాత వచనం రాదు, పల్లెవ రాదు, పల్లెవ రాదు. ఆశ్రయం ఎవరికి కావాలా? నిరాశ్రయులైన వారికి కావాలి. ఎవరు నిరాశ్రయులు? మీకు తెలుసు కదా, ఎప్పుడైనా తీర ప్రాంతాల్లో తుఫాను వచ్చినప్పుడు మనకి ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ అని ఉంది కదా, తూర్పు తీర ప్రాంతం అని. తీర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కూడా చాలా పెద్ద తీర ప్రాంతం ఉంటుంది, దాదాపు 1000 కిలోమీటర్లు. ఈ తుఫాను తాకిడికి గురైనప్పుడు చుట్టుపక్కల తుఫాను తాకిడి స్థలాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి వాళ్ళకి కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేస్తారు. వాటిని ఏమంటారు? ఏమంటారు వాటిని? తుఫాను బాధిత కేంద్రాల్లో. బాధితులు దేనికి బాధితులు? తుఫానుకు బాధితులు. బాధితులైన వాళ్ళనే తరలిస్తారు ఎక్కడికి? కేంద్రాలకి. మనం కూడా బాధితులు. ఏ బాధితులము? వెరీ గుడ్, పాపపు బాధితులము. అందుకే మనల్ని అందరినీ సాతాను పాతాళం వైపు తరలిస్తున్నప్పుడు యేసుక్రీస్తు అనే నాథుడు మన దగ్గరికి వచ్చి ఆ పాప బాధితులైన మనల్ని సిలువ దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన ఆశ్రయం ఇచ్చినాడు. పాత నిబంధనలో పాపం చేసిన వాడు పారిపోయి దాక్కోవటానికి 6 ఆశ్రయపురాలు ఉండేవి. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత 7వ ఆశ్రయపురము, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. పాత నిబంధనలో పాపం చేసిన వాడు పరిగెత్తి అక్కడ దాక్కునేవారు. కొత్త నిబంధనలో పాపం చేసిన మనము యేసు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ఆ పాపిని స్వీకరించి పాప క్షమాపణ వేడినప్పుడు కరుణించి పాపాలు క్షమించి పరిశుద్ధపరచి ఆయన మనకు నిరాశ్రయులకు ఆశ్రయముగా ఉన్నాడు. అందుకే కీర్తనకాడు అన్నాడు, నాకు శ్రమ వచ్చినప్పుడు నా ఆశ్రయ దుర్గమైన దేవుని శరణదొచ్చి ఉన్నాను. శరణ ఎవరికి కావాలా? శరణం ఎవరికి కావాలా? తెలియదు కదా మీకు. కొన్ని యుద్ధ పీడిత ప్రాంతాల్లో ఉండేవాళ్ళు యుద్ధం లేని దేశాలకు వెళ్తారు. ఇంతకుముందు శ్రీలంకలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు, తమిళనాడుకి. వాళ్ళని శరణార్థులు అనేవాళ్ళు. అంటే అక్కడ యుద్ధం యొక్క పీడిత తత్వం నుండి తప్పించుకోవటానికి ఇక్కడికి వచ్చినారు. అలాగే ఉక్రెయిన్ వాళ్ళు యుద్ధ భారం నుండి తప్పించుకోవటానికి యూరోపియన్ కంట్రీస్కి వెళ్తారు. వాళ్ళని శరణార్థులు అంటారు. శరణదొచ్చిన వారు. వారికి అన్నీ సహాయం చేస్తారు. ఉచితంగా ఇల్లు ఇస్తారు, ఉచితంగా సిటిజన్షిప్ ఇస్తారు, ఉచితంగా అన్నీ ఉచితమే. ఎందుకంటే వారు శరణార్థులు, శరణదొచ్చి ఉన్నారు. కీర్తనకాడు కూడా దైవ సాన్నిధ్యంలోనికి వెళ్ళినప్పుడు చూడండి, 57:1 అనుకుంటా,
నేను నీ శరణదొచ్చి యున్నాను. దావీదు రాసిన కీర్తన ఇది. దావీదు లాంటోడికి యేసు ప్రభు శరణం అవసరమైతే మనలాంటి వాని సంగతి ఏంటి? సింహాన్ని జీల్చేసిన వాడు, ఎలుగుబంటిని చంపేసిన వాడు యేసు ప్రభు నాకు లేదా దేవుడు నాకు శరణ కావాలా అని నీ శరణజొచ్చున్నాను, నీ రెక్కల చాటున శరణజొచ్చున్నాను, నీ దగ్గరికి ఆశ్రయం కొరకు వచ్చినాను, నీవే నా ఆశ్రయము. అందుకే ప్రపంచంలో మహాజ్ఞాని సొలొమోను సామెతలో రాస్తున్నాడు, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఈ దేవుడు ఏ దేవుడు? 3 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? జీవదాత అయిన దేవుడు. రెండవది బలమైన దేవుడు. మూడవది ఆశ్రయ దుర్గం లేదా దుర్గమై ఉన్న దేవుడు. నాలుగోది చూస్తామా? 43:4. చాలు. ఏ దేవుడు? ఆనంద సంతోషము కలగజేయు దేవుడు. కనుక ఆనందం సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? బంగారం కొంటే, చీరలు కొంటే, వస్త్రాలు కొంటే, దీన్ని కొంటే వచ్చే సంతోషము తాత్కాలికమైనది, ఏదో గంట 2 గంటలు. పిల్లలకు మీరు తెలుసు కదా, మీలో చాలామంది తల్లిదండ్రులుగా పేరెంటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక పిల్లవాడికి ఒక బొమ్మ ఇచ్చినాం, కారు బొమ్మ ఇచ్చినాం అనుకో, వాడు దానితో ఎంతసేపు ఆడతాడు? పెద్దోడు అయ్యేదాకా ఆడతాడా? ఎంతసేపు ఆడతాడు? కొద్దిసేపే. దాని తర్వాత వేరే బొమ్మ కావాలంటాడు. కార్ అంటే ఆహా. మళ్ళీ ట్రైన్ తెచ్చిస్తున్నాం, దాంతో కొద్దిసేపే. తుపాకీ తెచ్చిన దాంతో కొద్దిసేపే. ఏదైనా నువ్వు తీసుకురా, కొద్దిసేపే ఆ ముచ్చట. రాకెట్ తీసుకొని వచ్చినా, ఏది తీసుకొని వచ్చినా కొద్దిసేపు. తర్వాత వేరే బొమ్మ కావాలి. ఎప్పటిదాకా? పెద్దోడు అయ్యేదాకా, బొమ్మలాట మానేసేదాకా బొమ్మలు కావాలి. మన క్రైస్తవ జీవితంలో కూడా ఏదో చిన్నదాన్ని బట్టి, ఆ బొమ్మను బట్టి పిల్లల వలె ఆనంద సంతోషించేవారు. అయితే ప్రభుకు స్తోత్రాల వాక్యంలో రాయబడింది, ఆనంద సంతోషములు కలగజేయు దేవుడు. 16:11. చాలు. నీ సన్నిధి, ఇన్ దై ప్రెజెన్స్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. సంతోషం వేరే, సంపూర్ణ సంతోషం, ఫుల్నెస్ ఆఫ్ జాయ్. సంతోషం అనేది కనిపిస్తుంది, ఆనందము అనేది కనిపిస్తుంది. ఆనందములో మహా ఆనందం ఉంది, సంతోషంలో మహా సంతోషం కూడా ఉంది. లూకా 2:10 మనం చూస్తే, యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టినప్పుడు ప్రకటించబడిన వర్తమానము, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన అయిన క్రీస్తు. దానికి ఇదే ఆనవాలు, ఒక శిశువు పుట్టుగొడ్డలతో చుట్టుబడి పశువుల తొట్లో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. యేసు ప్రభువారు పుట్టికి ఈ భూమి మీద మహానందం తీసుకుని వచ్చింది మానవునికి. అందాక మానవుడు ఎలాగున్నాడు? మహా దుఃఖంలో ఉన్నాడు, మహావేదంలో ఉన్నాడు, మహా చీకట్లో ఉన్నాడు, మహా అంధకారంలో ఉన్నాడు. అరుణోదయ దర్శనంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై బంధించబడిన మానవునికి, సంతోషం లేని మానవునికి, సమాధానం లేని మానవునికి భూమి మీద సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద పీస్, భూమి మీద జాయ్, భూమి మీద హ్యాపీనెస్. అందుకే పేతురు ఈ పదాలన్నింటినీ క్రోడీకరించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా 1 పేతురు 1:9 అనుకుంటా, జాయ్ అన్స్పీకబుల్, ఫుల్ ఆఫ్ గ్లోరీ, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం. భక్సింగ్ గారి టెస్టిమనీ పుస్తకానికి క్యాప్షన్ మనం చూస్తాం, జాయ్ అన్స్పీకబుల్. లోకంలో ఇచ్చే సమాధానం, సంతోషం తాత్కాలికమైన. పాస్ అయినా, పెళ్ళైనా, కొత్త బట్టలు కొనుక్కున్నా, కొత్త మొబైల్ కొనుక్కున్నా, ప్రమోషన్ వచ్చినా, ఉద్యోగం వచ్చినా, డబ్బులు వచ్చినా, లాటరీ తగిలినా, ఏది జరిగినా ఆల్ తాత్కాలికం, టెంపరీ. బట్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ పర్ఫెక్చువల్. అయితే దైవ సంతోషం సదాకాలం ఉండేది. అందుకే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. సంతోషం అనే మాట బైబిల్ ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? ఇప్పుడు గెస్ చేశారు కదా, అట్టే గెస్ చేయండి. బతుకంతా గెస్ చేయండి, ఇంకేం చేస్తాం? ఏంటి? ఫిలిప్పీనా?
4 అధ్యాయులు ఎక్కడ రాస్తారు? 4:4లో ఉంది. రిజాయిస్ ఆల్వేస్, అగైన్ ఐ సే అంటు యు రిజాయిస్. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నాకు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీరు బైబిల్ చదవట్లేదని అర్థమవుతుంది. బైబిల్ చదివితే అర్థం తెలిసిపోద్ది కదా. మరి మనం చదవట్లేదు ఏంటి? వార్తాపత్రిక చదివినట్టు చదివేస్తున్నామా? నేను కూడా మీ మాదిరే చదువుతున్నా. మరి చదివిన వెంటనే మనకి ఎలుగుతుంది. ఏం ఎలుగుతుంది? ఎలగట్లేదు మనకి, ఎలగట్లేదు. సమాధానం, సంతోషం, జాయ్. లూకాసు వార్తలో జాయ్ అనే పదం ఎన్నిసార్లు రాయబడి తెలుసా? మొదటి అధ్యాయం కూడా అదే. మొదటి అధ్యాయం 17వ వచనము, అతడు పుట్టినందున అనేకులకు సంతోషం. ఎవరు అతడు? బాప్తిస్మిచ్చు యోహాను. మొదటి అధ్యాయంలో సంతోషం, రెండవ అధ్యాయంలో మహా సంతోషం, ఆఖరి 24వ అధ్యాయంలో వారు మహా సంతోషముతో బయలుదేరి. సాధారణంగా డాక్టర్లు మీరు చూసింటారు కదా. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు అంటే ఫీల్ కావద్దండి. ఆన్లైన్లో కూడా ఎవరైనా డాక్టర్లు చూస్తే ఏం ఫీల్ కావద్దు. డాక్టర్లు అంటే నాకు వల్ల మారిన అభిమానం. కానీ వాళ్ళు ఎప్పుడు ఎలాగుంటారంటే మూడీగా ఉంటారు సాధారణంగా చాలామంది. ఎందుకంటే విసిగిపోయి ఉంటారు పేషెంట్లను చూసి చూసి చూసి. వాళ్ళ డౌట్లు విని 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 చెవులకు చిల్లలు పడి ఉంటాయి. మనసు అంతా రాట తేలిపోయి ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతున్నారు, డాక్టర్ గారు బాగాలేదండి అలాగంటారు. సరే వచ్చేసి చూసేస్తాం. మళ్ళీ ఇంకోటి పేషెంట్ వస్తుంటాడు, ఇంకా బాగలేదండి అని. ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలప్పుడు ఎంతోమంది వస్తుంది. ఎంతమందికి జవాబు చెప్తారు? అందుకే కొంతమంది అంటారు వాళ్ళు డాక్టర్లు గట్టిగా మాట్లాడతారండి, తిట్టేస్తారండి అని. ఎందుకు తిడతారా అని నేను నాకు తెలిసిన డాక్టర్ని అడిగిన, బ్రదర్ ఎందుకు మీరు తిడతారంటారంటే, ఏం చేస్తానో ఉదయం నుండి రాత్రి దాకా 24 గంటలు అవే ప్రశ్నలే. బాగలేరు, బాగున్నారు, ఇదైంది అదైంది, ఇంజక్షన్ వేయాలి, టాబ్లెట్లు వేయాలి, తిరుగుతారు, కూర్చున్నారు, పడుకున్నారు, లేచినారు, దొరికినారు. ఏంటి విని 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 విసుగొచ్చి ఇంక వేరే వాళ్ళు అయితే మాకు తిడతారు. ఇంక క్రైస్తవులు అయితే ప్రభువుని నమ్మిన వాళ్ళైతే వస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, మాట్లాడదామండి, అలాగే సర్ది చెప్పేసి పంపిస్తూ ఉంటారు అని. కనుక వాళ్ళకి ఈ పేషెంట్లను చూసే వాతావరణంలో ఉంటారు కదా. సంతోషం ఎలాగొస్తుంది? వాళ్ళు చూసే ముఖాలే పాలిపోయిన ముఖాలు, వాళ్ళు చూసే ముఖాలే మరణానికి సమీపంగా ఉన్న ముఖాలు. ఇక వాళ్ళ మాత్రలు, వాళ్ళ వాతావరణం, వాళ్ళ ఆంబియన్స్ అంత బహుశా అలాంటిదే. అలాంటి వాళ్ళకి సంతోషం ఎట్లా వస్తుంది? కానీ ఆశ్చర్యం ఏంటంటే లూకా అనే భక్తుడు డాక్టర్ ఆయన ఈ సంతోషాన్ని గురించి రాసిన. అందుకే 15వ అధ్యాయంలో కూడా తప్పిపోయిన గొర్రె దొరికితే ఏమైంది? మీరు నాతో కలిసి సంతోషించు. తప్పిపోయిన నాణం దొరికితే ఏమైంది? నాతో కలిసి తప్పిపోయిన కుమారుడు వస్తే ఏమైంది? సంతోషం, 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 సంతోషం. పాట మాత్రం భలే పాడుతుంటాం కానీ మనుషులు ఏం సంతోషం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు ఆ సంతోషాన్ని ఇచ్చినాడు. జాయ్ ఈజ్ ప్రైస్లెస్. ఈ సంతోషం అనేది వెలకట్టలేనిది, అది ప్రభు ఇచ్చేది. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తనలు 57:2. చాలు. ఏ దేవుడు? కార్యము సఫలము చేయు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించు. ఈ దేవుడు దైవ లక్షణాలు ఒక 5 చూసినాం. మొదటిది ఏంటి? జీవదాత అయిన దేవుడు. రెండవది ఏంటి? బలమై ఉన్న దేవుడు. మూడవది ఏంటి? ఆశ్రయమైన దేవుడు. నాలుగవది ఏంటి? ఆనంద సంతోషములు కలగజేయు దేవుడు. 5వది ఆఖరిది కార్యము సఫలము చేయు దేవుడు. మనం ఏం చేస్తామంటే కార్యము విఫలము చేస్తాం. మానవ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి, దైవ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. అందుకే ఆయన మీ ప్రార్థనలన్నీ సఫలమవునగాక. కీర్తన 1:3 మనం చూస్తాం. అతడు చేయనదంతయు. ఎవరు అతడు? దుష్టుల ఆలోచించక నడవక, పాపల మార్గాన్ని నిలక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక. ఎవరు అలాంటి వాళ్ళు? పేటోళ్ళ? ఒకే ఒక్కడు
పేరు యేసుక్రీస్తు ప్రభు. అందుకే అతడు చేయనదంతయు సఫలమగను. ఆయన మన ద్వారా తన కార్యము సఫలం చేయాలని కోరుతున్నాడు. ఇది ప్రభు మనల్ని ప్రేమించి సెలవు మీదకి వెళ్ళి దైవ కార్యాన్ని మన కొరకై సెలవులో సఫలం చేసిన, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కోడా దెబ్బలు, రక్త ప్రవాహం, రుధిర ధారలు సెలవులో నుండి ప్రవహించినాయి. ఆ రక్త పూట దగ్గరికి శరణు వచ్చిన పాపాత్ముడైన మానవుడు చేరి వచ్చినప్పుడు మానవుని యొక్క పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి చచ్చిన మానవునికి జీవమిచ్చి బలహీనమైన మానవుని బలపరచి నిరాశ్రయమైన మానవునికి ఆశ్రయము అనుగ్రహించి దుఃఖముతో ఉన్న మానవుని సంతోషముతో నింపి విఫలమైన మానవుని సఫలము చేయట కొరకై సఫలుడు శిలువలో ప్రాణం అర్పించినాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ఎదుట సాగిలపడి ఆ దేవుడు బైబిల్లో రాయబడింది కదా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే 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 క్రీస్తు యేసు నరుడు. ఆ క్రీస్తు యేసు ఎదుట సాగిలపడి, పావనుడా మా జీవము కొరకై స్తోత్రములు అని నిర్జీవులు విజీవులుగా చేయబడింటే, నిరాశ్రయులు ఆశ్రయులుగా చేయబడింటే, బలహీనలు బలవంతులుగా చేయబడింటే, దుఃఖ నివారణ పొంది సంతోషభర్తలైంటే, విఫలులు సఫలమైంటే, ఆత్మతో సత్యముతో